ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు దేవుడు మనకిస్తున్నటువంటి సమయానికై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో మనం గడిపేటువంటి వ్యక్తిగత సహవాసము, ఈ సమయము మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తుంది. కాబట్టి మనం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో ఎదగాలని మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యములు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 1 నుండి 16 వరకు. ఈ భాగంలో నుండి ముందుగా మనం 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకను వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలుసుకొనినప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అచ్చడి నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యెరూషలేముకు మార్గము, ద పాత్ టు జెరూసలేం. నేటి వాక్య భాగపు సారాంశం మనం ఆలోచిస్తే, శిష్యులను ప్రోత్సహించడానికి పౌలు మాసిదోనియా మరియు ఆకయ ఆయన సందర్శించాడు. పౌలు యూదుల యొక్క కుట్ర నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు తిరిగి రావడానికి మాసిదోనియా మీదుగా ఆయన కాలినడక మార్గమున వెళ్ళాలని ఎంచుకున్నాడు. పౌలు త్రోయలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఐతుకు అనే యువకుడు నిద్రలోకి జారుకున్నాడు. అతను జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయాడు. దేవుడు పౌలు ద్వారా అతన్ని తిరిగి బ్రతికించినట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఈ సంఘటన బట్టి త్రోయలోని విశ్వాసులు గొప్పగా బలపరచబడ్డారు. ఈ సంఘటన వారికి ఎంతో బలాన్ని ఇచ్చింది. ఎఫెసు పట్టణము అక్కడికి దగ్గరగా ఉన్నప్పటికీ పౌలు దాన్ని దర్శించాలనుకోలేదు. దానికి బదులుగా ఆయన మిలేతులో ఉన్నాడు. తద్వారా అతను పెంతెకోస్తు రోజున యెరూషలేములో గడపవలనని తాను తలంచుకున్నట్లు నేటి లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఇందులో యేసు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే 7 నుండి 12 వచనాల్లో యేసు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. పౌలు ప్రసంగాన్ని వింటూ పడి మరణించిన ఐతుకును తిరిగి బ్రతికించడం ద్వారా దేవుడు త్రోయలో నివసించే విశ్వాసులకు గొప్ప ఆదరణ, గొప్ప భరోసానిచ్చాడు. యెరూషలేముకు వెళ్లే మార్గంలో ఉన్న పౌలుకు తన కష్టాలు ఎదురు చూస్తూ ఉండగా ఆయన కూడా ఈ యొక్క సంఘటన ద్వారా ఎంతగానో ప్రోత్సహించబడ్డాడు. కాబట్టి మనం దీంట్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏందనగా, మన జీవితంలో మన ముందు ఎలాంటి పరిస్థితులున్నా, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనకు ఓదార్పు అవసరమై ఉంటుంది. కాబట్టి ప్రభునందు మన విశ్వాసం ఉంచుతూ పునరుత్థానం యొక్క నిరీక్షణను గట్టిగా చేపట్టితే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా మనం ముందుకు దాటగలం, మనం ఎదిరించగలుగుతాం. కాబట్టి దేవుడు మనకు అన్ని వేళలా తోడుండి మనల్ని బలపరిచి మనకు ముందుకు నడిపిస్తాడనేది లేఖన భాగంలో మనకు అర్థమవుతోంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచన చేస్తే, పౌలు ఎఫెసును దర్శించడం ద్వారా వారితో కలిసి సహవాసం కలిగి ఉండాలని ఆశపడ్డాడు. అయితే దానికంటే మిక్కిలి ఆయన కోరుకున్నది ఏమనగా యెరూషలేముకు వెళ్ళి వారికి కానుక ఇవ్వడము చాలా ముఖ్యమైనది అని తలంచాడు. కాబట్టి దీనిలో మనం ఆలోచించాల్సిన విషయం ఏదనగా, మన ముందు ప్రాముఖ్యమైన పనులు ఉన్నప్పుడు వాటిలో ఏది అతి ప్రాముఖ్యమో, దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలో దాన్ని గుర్తెరిగి ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికంటే కూడా తప్పక చేయవలసిన దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి పౌలు ఎఫెసుకు వెళ్లకుండా యెరూషలేముకు వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో పౌలు యెరూషలేము మార్గానికి వెళ్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో దేవుడు అతన్ని ఎంతగానో ప్రోత్సహించి బలపరిచినట్లు వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఎలాంటి పరిస్థితులున్నా మన ప్రయాణాన్ని నడిపించేది ప్రభువే.
మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో ఆయన ముందే ఎరిగినవాడు. దానికి తగ్గట్లుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు, మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. మన అనుదిన జీవితంలో మనం దేనికి ఏ పనిని ముందు చేయాలో, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో మనం తెలుసుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకొని దేవుని చిత్తానుసారంగా మనం మన జీవిత ప్రయాణాన్ని, మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు మన ముందున్నప్పటికీ ప్రభు కొరకు మనం ఈ యొక్క ప్రయాణంలో కొనసాగేవారుగా ఉంటూ దేవుని మహిమపరచాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లు, సరి అయినటువంటి ప్రాధాన్యతలు మనం గుర్తించి ఏది ముఖ్యమో దాన్ని చేస్తూ ముందుకు సాగే విధంగా దేవుడు మన సమయాన్ని వాడుకునే జ్ఞానం దేవుడు మనకు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నావు, నీకు స్తోత్రాలు. దేవా, మేము నీ కొరకు జీవించగలుగుటకు సహాయం చేయండి. మా ప్రాధాన్యతలు మేము సరిగ్గా ఎంచుకోవడానికి, మా సమయాన్ని మేము చక్కగా నిర్వహించడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.